ముంతా తుఫాన్ ప్రభావం పంట నష్టం సహాయక చర్యలపై సీఎం చంద్రబాబు సమీక్ష జరిపారు. పునరావాసం, విద్యుత్ పునరుద్ధరణపై ఏపీ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ముంతా తుఫాన్ ప్రభావం పంట నష్టం సహాయక చర్యలపై సీఎం చంద్రబాబు సమీక్ష జరిపారు. ఈ సమీక్షకి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసన్న అమరావతి నుంచి లైవ్ లో అందిస్తారు. ప్రసన్న, శ్రావణి, ఓవరాల్ గా తుఫాను తీరం దాటడంతో పంట నష్టం మీద ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఆల్రెడీ ఇప్పటికే సీఎం అధికారులను ఆదేశించారు. పంట నష్టం వివరాలు ప్రధానంగా అరటి పంటలు, వరి, కొన్ని ఉద్యానవన పంటలకు సంబంధించి తీవ్ర నష్టం తూర్పుగోదావరి కావచ్చు, ఉత్తరాంధ్ర కావచ్చు, కృష్ణా, గుంటూరు ప్రాంతాల్లో కొన్ని చోట్ల ప్రస్తుతం ఉంది. ఎందుకంటే తుఫాను తీవ్రత ఎక్కువయ్యే కొద్దీ భారీ వర్షాలు, గాలి కూడా ఎక్కువగా ఉంది. దీనివల్ల పంట నష్టం మీద అంచనా వేయడం మీద ప్రభుత్వం దృష్టి పెట్టింది. అవసరమైతే కేంద్ర సాయం కూడా తీసుకుని పంట నష్టం వివరాలు కూడా, అసలే అన్నదాత ఇబ్బందుల్లో ఉంటే ఈ తుఫాన్లు వరుసగా మరింత ఇబ్బందులు కలిగిస్తున్నాయి. దీని మీద ప్రధానంగా ప్రభుత్వం ఫోకస్ పెట్టిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. వ్యవసాయ శాఖ కానీ, వ్యవసాయ శాఖ అధికారులు కానీ సీఎం ఆదేశాలతో అలర్ట్ అయ్యారు. ఈ రోజు ఉదయం తుఫాను తీరం దాటి కొంచెం సాధారణ పరిస్థితులు వచ్చిన తర్వాత అధికారులు పంట నష్టం అంచనాలు ఏ రకంగా ఉన్నాయి క్షేత్రస్థాయిలో పరిశీలించి దీనికి సంబంధించిన నివేదిక కూడా 1-2 రోజుల్లోనే తయారు చేసి తర్వాత అవసరమైతే కేంద్రం దృష్టికి తీసుకెళ్లటం, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఇమీడియట్ గా రిలీఫ్ ఎలా ప్రకటించాలి ఏంటి అనే దాని మీద ఒక అంచనాకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. ఎందుకంటే తుఫాన్లు ఎప్పుడు వచ్చినా కూడా సామాన్య మానవుడితో పాటు రైతులకు చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి, పంటల వల్ల తీవ్ర నష్టం ఏర్పడటమే కాకుండా అనేక రకాలైన ఇబ్బందులు వస్తాయి. కాబట్టి ప్రభుత్వం ప్రత్యేకంగా దీని మీద ఫోకస్ పెట్టిన పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. మరోవైపు తుఫానుకు సంబంధించి ఈ సహాయ చర్యల్లో భాగంగా ఎక్కడికక్కడ పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. పునరావాస కేంద్రాల్లో మందులు కావచ్చు, ఆహారం కావచ్చు, ఇతర సదుపాయాలు ఏ రకంగా ఉన్నాయో అనే దాని మీద కూడా ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్న పరిస్థితి. అన్ని జిల్లాల కలెక్టర్లు, ప్రత్యేక అధికారులు కూడా ఎప్పటికప్పుడు అలర్ట్నెస్ తోనే ఉన్నారు. ఎందుకంటే కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు అర్ధరాత్రి నుంచి మొదలయ్యాయి, ఉదయం వరకు కూడా. ఇప్పుడిప్పుడే 8-9 గంటల ప్రాంతాల్లో కొన్ని జిల్లాల్లో తగ్గడం, కొన్ని జిల్లాల్లో ఒక మాదిరిగా వర్షం పడడం జరుగుతోంది. దీనికి సంబంధించి సహాయ చర్యలు ఇప్పటికే కొనసాగుతూ ఉన్నాయి. పునరావాస కేంద్రాల్లో ఎప్పటికప్పుడు సదుపాయాలు అందుబాటులో ఉండేలా కూడా ప్రభుత్వం తగిన జాగ్రత్తలు తీసుకుంటున్న పరిస్థితి అయితే ప్రస్తుతం మనకి కనిపిస్తోందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆహారానికి, మందులకి ఇబ్బంది లేకుండా చూడటం, ఆ తుఫాను ప్రభావిత ప్రాంత జిల్లాలు ఉత్తరాంధ్ర ప్రాంతంలో కానీ, సివియర్ గా ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి ప్రాంతంలో, నరసాపురం ప్రాంతంలో కొంత ఎఫెక్ట్ ఎక్కువగా ఉంది. కృష్ణా, గుంటూరు ప్రాంతాల్లో పాక్షికంగా ఉన్నా కూడా భారీ వర్షాల వల్ల కొన్ని ప్రాంతాలు నీటి మునిగిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి దాని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. మరోవైపు మున్సిపల్ శాఖ, ఇతర శాఖల సమన్వయంతో చెట్లు తొలగించడం, విద్యుత్తు పునరుద్ధరణ మీద కూడా 28,000 సేవలకు అంతరాయాలు ఏర్పడింది. అంటే ఎలక్ట్రిక్ పోల్స్ ముందుగానే పవర్ కట్ చేయడం, లేకపోతే గాలికి ఎలక్ట్రిక్ పోల్స్ కూలటం, ఎక్కడికక్కడ మళ్ళీ కొత్త ఎలక్ట్రిక్ పోల్స్ ఏర్పాటు చేసి విద్యుత్ పునరుద్ధరణ. అంటే చాలా ప్రాంతాలు ఇప్పటికే విద్యుత్ పునరుద్ధరించారు. ఒక 10,000కు పైగా ఇంకా కొంత వర్క్ జరుగుతుంది. దానికి సంబంధించి మధ్యాహ్నం పూర్తి స్థాయిలో విద్యుత్ సరఫరా చేసేలా కూడా జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారు. ప్రభుత్వం మొత్తానికి తుఫాన్ అలర్ట్నెస్, మిగిలిన అంశాల మీద, సహాయ చర్యల మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టిన పరిస్థితి అయితే ప్రస్తుతం మనకు కనిపిస్తుంది. రైట్ ప్రసన్న, థాంక్స్ ఫర్ ద అప్డేట్.